విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబిలీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేబిఎన్ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందని, అనేక రంగాల్లో కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఎంపీ కొనియాడారు. కేబిఎన్ కళాశాల అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యుడు హీరో సుహాస్ అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూబ్లీ సందర్భంగా అందులో ముఖ్యంగా కేబిఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై సుమారు 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఇవాళ వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ విజయవాడలో ఉన్న 2-3 ప్రతిష్టాత్మక సంస్థల్లో కేబిఎన్ కాలేజ్ ఒకటి. తప్పకుండా యాజమాన్యం చక్కటి మధ్యతరగతి వారికి సరిపడా విధంగా కోర్సులు తయారు చేయడమే కాకుండా ఫీజుల్లో కూడా చక్కటి అవకాశం ఉండే విధంగా మధ్యతరగతి వారికి ఉండే విధంగా తయారు చేస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు పెట్టి విజయవాడ నగరం అంటేనే విద్యా నగరం కింద ప్రసిద్ధి. అటువంటి విద్యానగరంలో ఆణిముత్యమైన ఈ కేబిఎన్ కాలేజ్ మరింత అభివృద్ధి చెంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాలకు చేయూత ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కోసా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే కోరుతున్నాం, కాలేజీ అభివృద్ధిలోతో పాటు విజయవాడ నగరం అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.